వేసవికే వన్ని తెచ్చే సుమాలు మల్లెలు. వివాహాది వేడుకలు అధికంగా ఉండే ఈ కాలంలో పూసే మల్లెలకు ఎంతో గిరాకీ. తోటల నాశిస్తున్న చీడపీడలు, విస్తరిస్తున్న నగరాల కారణంగా పలుచోట్ల తోటలు కనుమరుగవుతున్నాయి. కానీ కర్నూలు జిల్లా చినటేకూరు గ్రామం మాత్రం నాటికీ నేటికీ మల్లె తోటలనే నమ్ముకొని నిశ్చింతగా జీవనం సాగిస్తోంది. ఆర్థికంగా పరిపుష్టిగా కనిపిస్తున్న ఈ గ్రామమే చినటేకూరు. పచ్చగా కనిపిస్తున్న ఆ పంట సిరంతా మల్లెల గుబాళింపుదే. 3 దశాబ్దాలుగా మల్లెలతో మమేకమైంది ఇక్కడి గ్రామస్తుల జీవితం. జనవరి మొదలు జూలై వరకు ఇంటిల్లిపాదికి పూదోటల్లో ఉపాధి దొరుకుతుంది. దాదాపు 1000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మల్లె తోటలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. ప్రతి రైతు ఎంతో కొంత విస్తీర్ణంలో మల్లె సాగును చేయడం విశేషం. అర్ధ ఎకరా నుంచి 20 ఎకరాల వరకు మల్లె తోటలున్న రైతులు గ్రామంలో మనకు కనిపిస్తారు. మల్లె సాగే లాభదాయకమంటారు ఇక్కడి రైతులు. 1000 కుటుంబాలకు ఉండే మల్లె తోటలు ఇక్కడ ఈ ఊరు మొత్తం ఉన్నాయి, లేవు అనేది లేదు. కానీ అంతో ఇంతో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కనీసం అర్ధ ఎకరనైనా ఉంటుంది. మా పొలంలో వేరే పంటలు రావు, మల్లె తోటలకైతేనే అనుకూలిస్తుంది అన్నమాట. కాబట్టి వేరే పైరాలు రావడం లేదు, కాబట్టి మేము దీని మీద ఎక్కువ ఆధారపడి చేసుకుంటున్నాం. మేము ఇప్పటికి 30 years నుంచి మేము ఇదే చేస్తున్నాం. మల్లె సాగుకు అనువైన నేలలు, వాతావరణం ఉండటం వల్లే మా గ్రామంలో మల్లెలు విరబూస్తున్నాయంటున్నారు ఇక్కడి రైతులు. జాతీయ రహదారికి పక్కనే ఈ గ్రామం ఉండటంతో కోసిన గంటలో పూలు మార్కెట్కు చేరతాయి. కీలకమైన రవాణాలో ఇబ్బంది లేకపోవడం కూడా ఇక్కడి మల్లె సాగుకు ఊతమిస్తోంది. తరతరాలుగా మల్లె సాగు వారసత్వంగా వస్తోంది. ఇతర పంటలతో పోల్చుకుంటే ఎరువుల ఖర్చు తక్కువగా ఉండడం, మల్లెపూల సాగులో మంచి లాభాలు ఉండడంతో గ్రామస్తులు మక్కువ చూపిస్తున్నారు. తండ్రులు నాటిన తోటలే తనయులకు కూడా ఫలసాయాన్నిస్తున్నాయి. జనవరి 1 కి గొర్రెలు మేపిస్తాం సార్. పూల తోట మేపించిన తర్వాత కరెక్ట్గా నెలకొస్తాయి పూలు. ఆ లోపు మేము ఎరువు పోసుకుంటాము, చెట్లు దగ్గర కట్టుకొని. 1 నెల తర్వాత అంత లోపల పూలు వస్తాయి, పూలు తెంపుకుంటాము. మార్కెట్ ఈ సీజన్ ఉంటే బాగా ధర పోతుంది, సీజన్ లేకుంటే 20-30 రూపాయలు కూడా పలకదు సార్ ధర. సీజన్ ఉందంటే 200-300 కూడా అవుతుంది కిలో. నేను హోల్సేల్ రేటుకు సార్ వేసుకునేది 80 రూపాయలు కిలో. ఇది కనీసం అంటే 1 లక్ష రూపాయలు వస్తుంది ఎకరే ఎవరికైనా. మా ఊర్లోన 100% మల్లె పూల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు మా గ్రామంలో. జనవరి మొదలు జూలై వరకు 3 కోతలు వచ్చే మల్లెల నుంచి 1 లక్ష రూపాయలకు తగ్గని ఆదాయం తీయగలుగుతున్నారు ఇక్కడి రైతులు. డిమాండ్ ఉండే రోజుల్లో కిలో 200 నుంచి 300 రూపాయల వరకు ధర పలికే మల్లెలను 40 నుంచి 50 రూపాయలకే అమ్ముకోవాల్సిన రోజులు వస్తాయి. అధిక శాతం రైతులు ఇక్కడే నష్టపోతారు. డిమాండ్ ఉన్నప్పుడు పూలు కోతకు రాక, పూలు తెగినప్పుడు గిరాకీ లేక. కానీ ఇక్కడి రైతులు ఒకే ధరకు మాట్లాడుకుని వ్యాపారులకు పూలను విక్రయిస్తారు. కిలో ఏ రోజు 80 రూపాయలకు తగ్గకుండా అమ్ముకుంటున్నారు. మా చిన్నటేకూరు గ్రామంలో మల్లె తోటలు అధికంగా పండిస్తారు. ఒక 20 ఏళ్ల నుంచి ఈ తోటల మీదనే ఆధారపడి చేస్తున్నారు చిన్నటేకూరులో. మంచిగా చేసుకుంటే మనకి జనవరి నుంచి కాపు స్టార్ట్ అవుతుంది. జనవరి నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కాపు కాస్తుంది. జూన్ లోపల 3 కాపులు కాస్తవి. కాపుకి వచ్చేసి 200 కేజీల దాకా కూడా పూలు వస్తవి. కేజీకి వచ్చేసి 30 రూపాయలు ఖర్చు వస్తుంది. మనకి 30 నుంచి 35 రూపాయలు ఖర్చు వస్తుంది. పైన మనకు పెళ్లిళ్ళ సీజన్ అట్లా ఏదైనా కాపు పడినప్పుడు కొంచెం ఎక్కువ మిగులుబాటు ఉంటుంది. మిగతా టైంలో ఖర్చులు కేజీ మీద 30-40 రూపాయలు మిగిలినా కూడా సంవత్సరానికి వచ్చేసి ఎకరం మీద 60-70 వేల కాపు మిగిలించుకోవచ్చు. ఎన్ని పంటలు వచ్చినా, వాణిజ్య పంటగా పత్తి ఆకర్షించినా ఇక్కడి రైతులు మల్లె తోటలను తీసేయలేదు. ప్రతి రైతు ఎంతో కొంత మల్లె తోటను సాగు చేస్తూ ఇతర పంటల్లో వచ్చే ఒడిదుడుకులను ఈ పంట ద్వారా పూడ్చుకుంటున్నామంటున్నారు. మల్లె సాగును వీడమంటున్నారు.